9 రోజుల్లో 9,000 కోట్లు, 70 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా సొమ్ములు. ఏడాదిన్నరలో రైతుల కోసం 1,00,000 కోట్లు వెచ్చించాం. సన్నవడ్ల సాగుతోనే పేదలకు సన్నబియ్యం. అన్నదాతలు అంబానీ అదానిలతో పోటీ పడాలి. రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందిస్తాం. బీఆర్ఎస్ 10 100 ఆర్థిక విధ్వంసం. కొత్తగా వచ్చినోడికి కొంత టైం ఇద్దామని లేదు. ఏం జరిగినా ప్రతిపక్షానికి పైశాచిక ఆనందమే. వాళ్ళు రోడ్లపై దొర్లిన 10 ఏళ్లు మేమే ఉంటాం. రైతు వేదికల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వానాకాలం రైతు భరోసాను ప్రారంభించిన సీఎం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఫస్ట్ నేను రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంత పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికలు వారంలో నోటిఫికేషన్ ఇస్తాం, ఇక స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పిండు. అసలు ఏ నిర్ణయం తీసుకోకుండా ఒక పొంగులేటి లాంటి వ్యక్తి, ఆయన శాఖ కాదు ఏం కాదు, ఆయన రెవెన్యూ మంత్రి, రెవెన్యూ విషయాలు చూసుకోవాలి. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయం ఎవరు చూసుకోవాలి? పంచాయతీరాజ్ శాఖ చూసుకోవాలి. సో ఈ పంచాయతీరాజ్ శాఖ చెప్పకుండా పొంగులేటి చెప్పడం ఏంది? అసలు క్యాబినెట్ నిర్ణయం జరిగిందా? ఎట్లా చెప్తాడు? అంటే ఈ విధంగా ఒకరికొకరికి పొసగడం లేదు. ఫస్ట్ మీ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి కొట్లాటను సరి చేసుకుంటే మీకు ఎంతో కొంత ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రజలు మీ పాలన పైన విరక్తిగా కనబడతలేదు. మీ యొక్క వ్యవహార శైలి ఏదైతుందో పార్టీ వ్యవహార శైలి, ఎమ్మెల్యేలు ఒక రకంగా ఉన్నారు, ఒక రకమైన తేడా క్యాండిడేట్లు ఉన్నారు, మంత్రులు మరొక రకమైన తేడా క్యాండిడేట్లు ఉన్నారు, ఇంకా కార్పొరేషన్ చైర్మన్ మరొక తేడా క్యాండిడేట్లు ఉన్నారు, ఇక అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు ఒక రకం తేడా ఉన్నారు. సో తేడాలంతా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తేడాగాళ్ళంతా కలిసి. అంతే తప్ప వేరే ఏది కనబడదు. అందుకే అందరి మధ్య సమన్వయం తీసుకొస్తే సీఎంగా మీ బాధ్యతదే, ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంది? అన్ని వ్యవస్థలను కూడా సమన్వయం చేస్తూ ముందుకు తీసుకుపోవడమే మీ యొక్క ప్రధానమైనటువంటి విధి. ఈరోజు మీరు అందులో ఫెయిల్ అవుతూ ఉన్నారు. సో కాబట్టి ఎవరికి వారే ఏమైనా తీరంటే సాగుతుంది కాబట్టి ప్రజలు ఆ విధంగా విరక్తి అవుతూ ఉన్నారు. సో దాన్ని సెట్ చేసుకుంటే బాగుంటుంది. మీనాక్షి నటరాజన్ వచ్చి ఒకలాగా పార్టీని ఒకలాగా మాట్లాడుతుంది, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు, జీవన్ రెడ్డి ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టు తయారైంది పార్టీ పరిస్థితి. సో అందుకే ప్రజలు నమ్మకంతో లేరు, అది గుర్తుపెట్టుకోండి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్